సముద్రం అందరికీ ఒక్కటే, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే, అందరికీ ఒక్కటే. కాకపోతే మన ప్రయత్న బలం ఎంతుందో అంతే దక్కుతుంది. తీయని నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది, ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. ఇసుక పైన ఇసుక అని రాయగలం, కానీ నీటి మీద నీరు అని రాయలేం. ఆశలు కూడా అలాంటివి. కొన్ని సాధ్యమయ్యేవి, కొన్ని అసాధ్యమయ్యేవి. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకనగా చేయడం ఎంత తప్పు. మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు. ఎవరెంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లోనే ఉండు. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. జీవితంలో అన్నీ అశాశ్వతమే. భావోద్యోగాలు, ఆలోచనలు, బంధువులు, బంధుత్వాలు, మనసులు, మానవ సంబంధాలు, ప్రకృతి దృశ్యాలు, శారీరక అందం, సిరి సంపదలు, అంతస్తులు. అందుకే దేనితోనూ అనుబంధం పెంచుకోకు. జీవన ప్రవాహంలో అలా వెళ్ళిపో అంతే. మన గురించి, మన మనస్తత్వం గురించి తెలిసిన వాళ్ళు ఇతరులు మన గురించి ఎంత చెడ్డగా చెప్పినా సరే మన వైపే ఉంటారు. ఎలాగంటే గాలి ఎంత వ్యతిరేకంగా వీచినా అలలు మాత్రం తీరానికి చేరుతాయి.